Okay, welcome guys. So, welcome to my video on Microsoft Fabric. సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈ మధ్య చూస్తే చాలా డిమాండ్ పెరిగింది మార్కెట్లో. సో ఫ్యాబ్రిక్ ఈజ్ వన్ ప్రోడక్ట్ మైక్రోసాఫ్ట్ నుంచి వేర్ యూ కెన్ డూ ఆల్ యువర్ డేటా ఇంజనీరింగ్ స్టఫ్, డేటా అనలిటిక్స్ స్టఫ్ అండ్ ఏఎంఎల్ ఆల్సో, రైట్, డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్? సో బేసికలీ ఫ్యాబ్రిక్ ఈజ్ అన్ SaaS product. SaaS అంటే సాఫ్ట్వేర్ as a service product. So it is a single service. It is not like an other AWS or Azure platform where there are multiple services. But Microsoft Fabric is Microsoft Fabric అనేది ఒక సింగిల్ సర్వీస్, రైట్? సో ఎగ్జాంపుల్ తీసుకుని కంపేర్ చేసి దీని ఫ్యాబ్రిక్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం, రైట్? సో మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం అనుకోండి, ఒక ప్రాజెక్ట్ వేర్ డేటా ఇంజనీరింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ డేటా అనలిటిక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ఎప్పుడైతే డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యాయో, మనము బేసిక్గా ఇప్పటిదాకా మనం ఏజూర్ ప్లాట్ఫామ్ మీద ఏం యూజ్ చేసేవాళ్ళం అంటే ఏజూర్ డేటా లేక్ స్టోరేజ్ యూజ్ చేసేవాళ్ళం, విచ్ ఈజ్ అన్ స్టోరేజ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఏజూర్ ప్లాట్ఫామ్. దెన్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేసేవాళ్ళం ఫర్ డేటా ఇంజెషన్, డేటా ఇంజెషన్ అండ్ పైప్లైన్ షెడ్యూలింగ్, రైట్? అండ్ మనము డేటా బ్రిక్స్ యూజ్ చేసేవాళ్ళం. డేటా బ్రిక్స్ దేనికి యూజ్ చేసేవాళ్ళము? డేటా క్లీనింగ్కి, ట్రాన్స్ఫర్మేషన్స్కి యూజ్ చేసేవాళ్ళం. దెన్ వీ యూజ్ సినాప్స్ అనలిటిక్స్ అండ్ పవర్ బిఐ ఫర్ డాష్ బోర్డింగ్ అండ్ అనలిటిక్స్. సో ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ బై మైక్రోసాఫ్ట్, రైట్? బై ఏజూర్ ప్లాట్ఫామ్. రెండు, మన ఫ్యాబ్రిక్ కూడా మైక్రోసాఫ్ట్ ప్రొడక్టే, అలాగే ఏజూర్ కూడా మైక్రోసాఫ్ట్ ప్రొడక్టే. కానీ ఇవి రెండు కూడా ఏజూర్ ప్లాట్ఫామ్లో ఈ సర్వీసెస్ అన్నీ ఏజూర్ ప్రొవైడ్ చేసింది, రైట్? ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళం. సో నేను ఎప్పుడైనా డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేసుకుని చేయాలన్నా, డేటా బ్రిక్స్ చేసుకుని చేయాలన్నా కూడా ఈ రెండు వేరే సర్వీసెస్ అయ్యేసరికి వీటి మధ్యలో కమ్యూనికేషన్, యాక్సెస్ ఇవన్నీ హ్యాండిల్ చేసుకునేవాడిని, రైట్? ఇవి వేరే సర్వీసెస్ కింద క్రియేట్ చేసేవాళ్ళం. అలాగే వీటికి విడివిడిగా బిల్లింగ్ కూడా పడేది, కాస్ట్ కూడా. ఇవన్నిటిని కామన్గా ఈ డేటా లేక్ స్టోరేజ్ అనే నుంచి డేటా యాక్సెస్ చేసుకునేది, రైట్? అండ్ ఫ్యాబ్రిక్ అండ్ పవర్ బిఐ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఏజూర్ ప్లాట్ఫామ్. పవర్ బిఐ నుంచి మనం యాక్చువల్గా డేటా లేక్ స్టోరేజ్ నుంచి డేటా తెచ్చుకోవచ్చు, కానీ పవర్ బిఐ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఏజూర్ ప్లాట్ఫామ్. సో కనెక్షన్స్ ఈజీయే, బికాస్ రెండు మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్సే తప్ప, లేకపోతే పవర్ బిఐ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఏజూర్ ప్లాట్ఫామ్. సో మనం డిఈడిఏ డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్ చేస్తుంటే ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవన్నీ వేరే సర్వీసెస్. అదే మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇవన్నీ ఒకటే సాఫ్ట్వేర్లో, ఏవైతే నేను విడివిడిగా సర్వీసెస్ క్రియేట్ చేశానో అవన్నీ కూడా ఒకటే సాఫ్ట్వేర్లో అవైలబిలిటీ ఉన్నాయి. పవర్ బిఐ, డేటా ఫ్యాక్టరీ, డేటా ఇంజనీరింగ్ సర్వీసెస్, డేటా వేర్ హౌస్ సర్వీసెస్, డేటా సైన్స్, రియల్ టైమ్ అనలిటిక్స్, డేటా యాక్టివేటర్, ఇవన్నీ కూడా ఒకటే ఫ్యాబ్రిక్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ వన్ లేక్ అక్కడ మనం ఎలా అయితే ఏజూర్లో డేటా లేక్ స్టోరేజ్ చూసామో, వన్ లేక్ ఈజ్ వన్ స్టోరేజ్ సర్వీస్ ఆర్ స్టోరేజ్ కెపాసిటీ. వన్ లేక్ అని చెప్పి మనం క్రియేట్ చేసుకుని దాంట్లో మన ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకోవాలంటే డీబీ లాగా కాకుండా, SQL డీబీ లాగా కాకుండా, బేసిక్గా ఇట్ ఈస్ లైక్ ఏ డేటా లేక్. వన్ లేక్ ఇస్ ఏ డేటా లేక్. సో వన్ లేక్నే ప్రతి సర్వీస్ యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ దీనికి మళ్ళీ విడివిడిగా యాక్సెస్లు పెట్టుకోకర్లా. వెన్ ఫ్యాబ్రిక్లో అన్నీ ప్రొవైడ్ చేసి వచ్చినప్పుడు విడివిడిగా నేను సర్వీస్ క్రియేట్ చేసుకోవడం, దాని నుంచి వన్ లేక్ యాక్సెస్ పెట్టుకోవడం, అక్కడి నుంచి కీ యూజ్ చేసి కానీ, సర్వీస్ ప్రిన్సిపల్ యూజ్ చేసి కానీ, అకౌంట్కి యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవడం, అలాంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా యూ కెన్ యాక్సెస్ వన్ లేక్ ఫ్రమ్ దీస్ సర్వీసెస్, రైట్? దట్ బికమ్స్ సో, అది ఎంత ఈజీ చేస్తుందంటే జాబ్ని. సో పర్టికులర్ ప్రాజెక్ట్స్కి, మనం డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్కి నా వర్క్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో మన డేటా ఇంజనీర్స్ వరకు ఏం అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్లో అంటే, అపాచీ స్పార్క్ బేస్డ్ కంప్యూట్ అవైలబుల్ ఉంది, విచ్ కెన్ రీప్లేస్ డేటాబ్రిక్స్లో మనం స్పార్క్ బేస్డ్ కంప్యూటర్ వాడతాం డేటా క్లీనింగ్కి, ట్రాన్స్ఫర్మేషన్స్కి. సో సేమ్ అదే ఇక్కడ అవైలబుల్ ఉంది. అలా లేక్ హౌస్ ఆర్కిటెక్చర్ సేమ్, అక్కడ ADLS Gen2 ఉంది మనకి, ఏజూర్ డేటా లేక్ Gen2, దాని బదులు ఇక్కడ లేక్ హౌస్ ఆర్కిటెక్చర్ వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ నోట్బుక్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సినాప్స్ అనలిటిక్స్ నోట్బుక్స్ అక్కడ యూజ్ చేసేవాళ్ళం, లేకపోతే పైస్పార్క్ నోట్బుక్స్ యూజ్ చేసి సేమ్ అవే ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అలాంటి ప్రతిదానికి రీప్లేస్మెంట్ ప్రొవైడ్ చేశాడు ఫ్యాబ్రిక్లో మన డేటా ఇంజనీర్స్ కోసం. అలాగే అక్కడ నేను పైప్లైన్స్ యూజ్ చేసేవాడిని డేటా ఫ్యాక్టరీలో, ఇక్కడ కూడా నేను పైప్లైన్స్ బిల్డ్ చేసుకోవడానికి నాకు ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే నాకు ఏజూర్లో నా డేటా ఇంజిన్కి మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ADF ప్లస్ డేటాబ్రిక్స్ యూజ్ చేసుకునేవాళ్ళం, సేమ్ ఆ రెండింటికి రీప్లేస్మెంట్ కింద నాకు ఫ్యాబ్రిక్లో పైస్పార్క్ నోట్బుక్స్ ప్రొవైడ్ చేశాడు, ఆటో స్పార్క్ క్లస్టర్స్, అక్కడ విడిగా క్లస్టర్స్ క్రియేట్ చేసుకునేవాళ్ళం, ఇక్కడ ఆటోమేటిక్గా క్లస్టర్స్ క్రియేట్ ఉన్నాయి, వాటి సైజ్ బట్టి నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సేమ్ క్లస్టర్స్ ఉన్నాయి, స్పార్క్ క్లస్టర్స్. అలాగే గిట్ ఇంటిగ్రేషన్ కూడా నాకు ఫ్యాబ్రిక్లో ప్రొవైడ్ చేశాడు. అక్కడ విడిగా నేను డేటా ఫ్యాక్టరీకి గిట్ ఇంటిగ్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది, డేటా బ్రిక్స్కి విడిగా చేసుకోవాల్సి వచ్చేది, లేకపోతే సినాప్స్ అనలిటిక్స్ విడివిడిగా చేసుకొచ్చేది, ఎందుకంటే అవి విడివిడిగా ఉన్న సర్వీసెస్. కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం కలిపి ఒకటే SaaS ప్రొడక్ట్ అయ్యేసరికి ఒకటే ఇంటిగ్రేషన్తో నాకు సాల్వ్ అయిపోతుంది, రైట్? సో బేసిక్గా దిస్ ఎగ్జాంపుల్ ఎలా మనం
అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే ఎలా మనం కంపేర్ చేసుకోవచ్చు అంటే, సో మనం ఇంట్లో ఏమైనా సరుకులు తెచ్చుకోవాలి, లేకపోతే ఈరోజు వంట చేసుకోవాలంటే పొద్దున్నే బయటికి వెళ్ళి మండికి వెళ్ళి కూరగాయలు కొనుక్కుని, తర్వాత గ్రాసరీ షాప్కి వెళ్ళి గ్రాసరీ కొనుక్కుని, తర్వాత ఇంకేమన్నా కావాల్సి వస్తే అవన్నీ కొనుక్కొని తెచ్చుకుని ఇంట్లో వంట చేయడం స్టార్ట్ చేస్తే అది ప్రాజెక్ట్ అనుకుంటే, ఇది ఫ్యాబ్రిక్ ఈజ్ నౌ లైక్ ఏ వన్ స్టాప్ షాప్ అంటే, సో ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాగా. ఇప్పుడు ఏదైతే మనం పెద్ద సూపర్ మార్కెట్లోకి వెళ్తే మనకి కూరగాయలు అక్కడే దొరుకుతాయి, మెడిసిన్స్ అక్కడే దొరుకుతాయి, గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి, మిస్లేనియస్ ఐటమ్స్ కూడా అక్కడే దొరుకుతాయి. ఎగ్జాంపుల్ డీమార్ట్ తీసుకోండి, డీమార్ట్ లేకపోతే మోర్ లాంటిది తీసుకోండి. చాలా టైమ్స్లో మోర్లో వెజిటబుల్స్ దొరుకుతాయి, గ్రాసరీస్ దొరుకుతాయి, అండ్ ఇంటికి కావాల్సినవన్నీ దొరుకుతాయి, ఇంక్లూడింగ్ స్టీల్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి కదా. ఒక వన్ స్టాప్ షాప్లో అన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు సర్వీస్ టు ద కస్టమర్ చాలా ఈజీ అయిపోద్ది. అలాగే మనం ఏమైనా ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు నేను వేరే సర్వీసెస్ క్రియేట్ చేసి చేసుకోకర్లా, ఒకటే సర్వీస్లో మొత్తం అన్నీ నాకు అవైలబుల్ ఉన్నాయి. సో దట్ ఈస్ వై ఫ్యాబ్రిక్ ఈజ్ ఎ గేమ్ చేంజర్, రైట్? ఈజ్ ఎ సాస్. సో రకరకాల ఇన్ఫ్రాలు క్రియేట్ చేసుకోవాలి, వాటి మేనేజ్ చేయాలి, వాటికి యాక్సెస్లు కావాలి, వాటి నుంచి డిఫరెంట్ సర్వీసెస్ మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అవన్నీ చూసుకోవాల్సిన పని లేదు. నాకు పవర్ బీఐతో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంది. ఏజూర్ ప్లాట్ఫామ్లో పవర్ బీఐ అంటే డైరెక్ట్గా డేటా అక్కడి నుంచి పవర్ బీఐకి పంపించడానికి లేదు, పవర్ బీఐ స్టోరేజ్ అకౌంట్ని యాక్సెస్ చేసుకుని అక్కడి నుంచి డేటా తెచ్చుకోవడానికి అవుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా పవర్ బీఐ ఇస్ పార్ట్ ఆఫ్ నా ఫ్యాబ్రిక్, సో దట్ బికమ్స్ వెరీ ఈజీ. సో కొలాబరేషన్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట. సో దట్ ఈజ్ మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక సేల్స్ అనలిటిక్స్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఎగ్జాంపుల్ కింద నేను ఏజూర్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంటే ఏడిఎఫ్ని డేటా ఇంజెక్షన్కి వాడేవాడిని, అలాగే డేటా బ్రిక్స్ డేటా క్లీనింగ్కి, ట్రాన్స్ఫర్మేషన్స్కి, అగ్రిగేషన్స్కి యూజ్ చేసేవాడిని. అప్పుడు డేటా బ్రిక్స్ ఇంకో సర్వీస్ క్రియేట్ చేసేవాడిని కదా. అలాగే తర్వాత దీన్ని పవర్ బీఐకి పంపించానంటే డైరెక్ట్గా పవర్ బీఐ పంపించడానికి లేదు. అలాగే పవర్ బీఐ ప్లాట్ఫామ్ డేటా బ్రిక్స్లో ఉన్న డెల్టా టేబుల్స్ కానీ వాటిని యాక్సెస్ చేసుకోవడానికి లేదు. అందుకు డేటా బ్రిక్స్లో ఉన్న డేటాని నేను స్టోరేజ్ అకౌంట్లో స్టేజింగ్ చేసి అప్పుడు పవర్ బీఐకి ఆ స్టేజింగ్ లేయర్ ఆర్ ఆ స్టోరేజ్ అకౌంట్ యాక్సెస్ ఇస్తే పవర్ బీఐ అక్కడి నుంచి ఫెచ్ చేసుకుని పవర్ బీఐలో డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసేవాళ్ళు. సో దీంట్లో డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఈచ్ అదరే, కానీ విచ్ ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ఈచ్ అదర్. మళ్ళీ యాక్సెస్లు ఇవ్వాలి, రెండు కనెక్షన్స్ క్రియేట్ చేయాలి. డేటా ఫ్యాక్టరీ ఉందనుకోండి, డేటా ఫ్యాక్టరీ నుంచి డేటా బ్రిక్స్ రన్ చేయాలంటే దాంట్లో లింక్ సర్వీసెస్ క్రియేట్ చేయాలి, అప్పుడు డేటా బ్రిక్స్ రన్ అవుతుంది, రైట్? రెండు ఈక్వల్ కాదు. రెండింటి కలిపి పైప్ లైన్ బిల్డ్ చేయాలంటే రెండు కనెక్షన్స్ ఉంటే కానీ పనిచేయదు. అదే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నాకు మొత్తం ఒకటే వన్ లేక్ ఉంది, నా డేటా అంతా వన్ లేక్లోకి వస్తుంది. సో ఇక్కడ నా రా సిఎస్వి ఇక్కడే ఉంది, అక్కడి నుంచి నోట్బుక్స్ ఉన్నాయి, నోట్బుక్ యూజ్ చేసి క్లీనప్ చేసేస్తాను ఫ్యాబ్రిక్లో. అక్కడే నాకు లేక్ హౌస్లో టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో టెంపరీగా ప్లేస్ చేసుకుంటాను. పవర్ బీఐ కూడా అక్కడే ఉంది, సేమ్ వే పవర్ బీఐ అక్కడి నుంచి ఆ లేక్ హౌస్ టేబుల్ని యాక్సెస్ చేసుకుంటాను డేటా కోసం, రైట్? సో దట్ బికమ్స్ వెరీ ఈజీ. ఎలా అంటే నాకు నా ఐఫోన్లోనే అన్ని రకాల యాప్స్ అన్నీ పెట్టేసాను ఒకే చోట అన్నట్టు ఉందన్నమాట. సో దట్ ఈస్ ఈజియెస్ట్ కంపారిజన్, దట్ ఈస్ వెరీ ఈజీ. సో ఇదే కంపారిజన్ మన ఏజూర్కి ఫ్యాబ్రిక్కి, వై ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ పాపులర్ ఆర్ ఇవి గేమ్ చేంజర్ అన్నది మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. సో నేను నా ఏజూర్ ప్లాట్ఫామ్ చూపిస్తే, సో ఇది నా ఏజూర్ ప్లాట్ఫామ్. దీంట్లో నాకు సర్వీసెస్ అన్నీ విడివిడిగా క్రియేట్ చేసి ఉన్నాయి. సో దీస్ ఆర్ మై ఫ్రీక్వెంట్లీ యూజ్ సర్వీసెస్. నేను డేటా ఫ్యాక్టరీ ఉంటే నాకు డేటా ఫ్యాక్టరీస్ క్రియేట్ చేసి ఉన్నాయి. ఓ ప్రాజెక్ట్ చేయాలంటే విడిగా డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ అలాగే డేటా బ్రిక్స్ ఉంటే నేను విడిగా డేటా బ్రిక్స్ ఒక సర్వీస్ క్రియేట్ చేసుకోవాలి, రైట్? స్టోరేజ్ అకౌంట్ ఉంటే నేను మళ్ళీ ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో నాకు ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ మళ్ళీ నేను క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే నేను డేటా ఫ్యాక్టరీ నుంచి డేటా బ్రిక్స్కి నేను ఏదన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేకపోతే డేటా ఫ్యాక్టరీ నుంచి డేటా బ్రిక్స్లో నేను డేటా బ్రిక్స్ నోట్బుక్ రన్ చేయాలన్నా కూడా నేను కంపల్సరీ డేటా ఫ్యాక్టరీకి డేటా బ్రిక్స్కి మధ్యలో లింక్ సర్వీస్ క్రియేట్ చేసుకోవాలి. నేను డేటా ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఇక్కడ లింక్ సర్వీస్ క్రియేట్ చేసి ఆ డేటా బ్రిక్స్ కనెక్షన్ పెడితే అప్పుడు నేను నా డేటా ఫ్యాక్టరీ పైప్ లైన్లో ఆ డేటా బ్రిక్స్ యొక్క నోట్బుక్ యూజ్ చేయడానికి నాకు ఛాన్స్ వస్తుంది, లేకపోతే రాదు, రైట్? ఇక్కడ అప్పుడు నేను నోట్బుక్ యాక్టివిటీ క్రియేట్ చేసుకుని ఇక్కడి నుంచి నేను డేటా బ్రిక్స్ యాక్సెస్ చేసుకుంటాను. కానీ అదే నాకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ అలాగే నాకు మేజర్ డిసడ్వాంటేజ్ పవర్ బీఐ అయితే ఎప్పుడైతే సింక్ అవ్వాలో ఇక్కడ నాకు పవర్ బీఐ డైరెక్ట్గా అవైలబుల్ లేదు. ఎంబెడెడ్ అని చూపిస్తున్నాడు కానీ కంప్లీట్గా పవర్ బీఐ కాదు. పవర్ బీఐ నాకు ఏదైనా డేటా పవర్ బీఐ పంపించాలి అంటే నేను నా స్టోరేజ్ అకౌంట్లో సేవ్ చేసుకుంటే పవర్ బీఐ నుంచి ఈ స్టోరేజ్ అకౌంట్లో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పటిదాకా. అదే ఐ విల్ షో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఫ్యాబ్రిక్ ఓపెన్ చేశానో హియర్ ఐ హ్యావ్ ఆల్ మై డేటా ఇంజనీరింగ్, డేటా ఫ్యాక్టరీ, డేటా సైన్స్, డేటా వేర్ హౌస్, డేటా బేసెస్, ఇండస్ట్రీ సొల్యూషన్స్, పవర్ బీఐ, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఆల్ ఎట్ వన్ ప్లేస్. ఇవి వేరే సర్వీసెస్ కాదు, దీంట్లో ఆప్షన్స్ ఇక్కడనే అన్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఇక్కడే వన్ లేక్ ఉంది. వన్ లేక్ అంటే నా స్టోరేజ్ కాదు. ఇక్కడ నా ఫైల్స్ అన్ని పెట్టుకుంటాను. ఈ ఫైల్స్ని డైరెక్ట్గా ఒక్కొక్క వర్క్ లోడ్ నుంచి ఒక్కొక్క టూల్ నుంచి యాక్సెస్ చేసుకుని వాడేసుకుంటాను. ఈ టూల్కి మధ్యలో యాక్సెస్ కానీ కమ్యూనికేషన్ కానీ నాకు క్రియేట్ చేయాల్సిన పని లేదు, రైట్? సో
వెనెవర్ ఏ క్లయింట్ ఈజ్ క్లియర్, వాళ్ళకి ఏం క్లియర్గా ఉంది, ఏమేమి సర్వీసెస్ క్లియర్గా కావాలో వాళ్ళకి తెలిసి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తే నాకు సేల్స్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది, సో నా డేటా ఎక్కడి నుంచి వస్తుంది, పైప్లైన్స్ క్రియేట్ చేయాలి, క్లీనింగ్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, పవర్ బిఐ బిల్డ్ చేయాలి అని చెప్పి క్లియర్గా వాటి రిక్వైర్మెంట్ నుంచి మనం డెడ్యూస్ చేయగలిగితే, మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే, దిస్ ఫ్యాబ్రిక్ అప్లికేషన్ ఆర్ దిస్ SaaS ప్రొడక్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. సో నేను వేరే యూజర్స్ వేరే సర్వీసెస్ క్రియేట్ చేసిన పని లేదు, రైట్? సో దిస్ ఈజ్ హౌ వి డూ ఇట్. సో స్టే ట్యూన్ టు దిస్ channel. I'll come up with we'll make another video where we'll go deep into Fabric and understand each tool. Data Factory ఎట్లా యూజ్ చేస్తాము, అలాగే మనం నోట్బుక్స్ ఎలా క్రియేట్ చేస్తాము, SQL డేటాబేస్ ఎలా ఉంటుంది అన్నది మనం డేటా ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్, we will definitely come again with a different video and next video in the same series, and we will get deep into మన Fabric.